శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది? అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళిద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరి చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకోవచ్చు, నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు. పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనోడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు. ఇక మనం మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ మాసాన్ని నేను ఈ 31 రోజుల నెలని నేను 4 భాగాలుగా చేస్తాను. 4 భాగాలు చేసి 4 వారాలుగా చెప్తాను మీకు. నేను ఈ 4 వారాలుగా మనకి మేషరాశి వారికి ఈ మే నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి. 4 వారాలు కూడా అదృష్టవంతమైన శుభయోగాలు, చాలా మంచి శుభయోగాలు. విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అద్భుతమైనటువంటి ప్రయోజనం. మొదటి 2 వారాల్లో విద్యాలాభము, ఉద్యోగ లాభము, రాజకీయ లాభము, అలాగే విదేశీయానాన్ని పొందుకునేటువంటి అవకాశం. 3వ వారంలో కుటుంబ సభ్యులతో మమేకమవడం, అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా 3వ వారంలో అద్భుతమైన శుభయోగాలు. ఇక 4వ వారంలో సినిమా సంబంధమైనటువంటి వ్యాపార ప్రారంభం కానీ,
సినిమా విడుదలవ్వడం వల్ల వచ్చేటువంటి లాభాలు కానీ బ్రహ్మాండం కనబడుతున్నాయి. తప్పకుండా ఈ మాసంలో మీకు ప్రతి వారం కూడా మంచి ఆలోచనలు, మంచి శుభయోగాలు, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం. ఈ మాసం మొత్తం కూడా మీకు తప్పకుండా మంచి అనుకూలవంతమైన మత్స్య సంపద ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా సమృద్ధి అయినటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. ఇక రైతన్నలు ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో పొలం పనులు చేయరు, కానీ పొలమునకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, దుక్కి దున్నడానికి ఏర్పాట్లు, పనిముట్లు సరిగా చూసుకోవడం, నాగలి సరి చేసుకోవడం, ఎద్దుల్ని వాటిని బాగా చూసుకోవడం, అలాగే పాడి పశువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లాంటి వాటి వల్ల రైతన్నులకు కూడా మంచి శుభయోగాలు కనపడుతున్నాయి. మంచి విత్తనాలు లభిస్తాయి. తప్పకుండా మీకు నేను ఇదివరకు ఒక మాస ఫలితాలు చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది లేదండి. జూన్ 26 మాత్రమే వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచే మీరు పంట పొలాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకూలవంతమైన శుభవర్షపాతం ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది. దాని గురించి మళ్ళీ ఈ నెలలో చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకి ఈ మాసంలో అనుకూలత, ధనయోగము, మీరు పండించిన ధాన్యం కనుక ఇంకా నిలువ ఉంచుకుంటే ఏదన్నా తప్పకుండా మీకు మంచి ధరకి మీ ధాన్యము కానీ మీ పంట కానీ అమ్మడానికి అవకాశం బలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు పొలము కొనుగోళ్లు, అమ్మకం వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా అనుకూలంగా గోచరిస్తోంది. మీరంతా కూడా అటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు ఏమైనా డిగ్రీ పరీక్షలు లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు ఉన్నా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, కాంపిటేటివ్ కానీ అకాడమిక్ కానీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఆరోగ్య విషయం చూసుకుందామా, మంచి ఆరోగ్యవంతులు, ఆయుష్మంతులు, ధనయోగం బాగా ఉంటుంది, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన వ్యాపారాన్ని చేయవచ్చు. ఉద్యోగ నిమిత్తమే ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా మీకు లాభవంతమైన శుభ ఉద్యోగ ప్రాప్తి. అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయవచ్చు. అది 2వ వారంలో చేస్తే మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో మంచి లాభాలు ఉంటాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది. ఇంట్లో ఇక శుభకార్యాచరణ అంటే వివాహ ముహూర్తాలు లేవుగా, అది ఒక హిందువులకు మాత్రమే లేవు, మరి ఇతర మతాల వారికి ముహూర్తాలు ఉన్నాయిగా. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆనందకరమైన వివాహ యోగ్యతని పొందుకునేటువంటి అవకాశం, అలాగే సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియుల ఒకటయ్యేటువంటి శుభ సూచన కూడా బాగా కనబడుతోంది. అలాగే సంతానము లేక ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఈ మాసంలో తప్పనిసరిగా మీకు ఒక మంచి సంతాన శుభవార్త వినగలిగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ధనము కానీ, వస్తువు కానీ, ఉద్యోగము కానీ, లేదా ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనము కానీ, లాటరీల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వీటిల్లో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రతి వారంలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక లాభం, కోట్లు రావచ్చు, 50 కోట్లు రావచ్చు, 50,000 రావచ్చు. బట్ ఏదేమైనా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం, అప్పుల బాధల నుంచి విముక్తి కలిగేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. మానసిక, శారీరక ఉన్నత స్థితిని పొందుకోగలిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఇక ఈ మాసం మొత్తంలో వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం కానీ, అలాగే వైద్య విద్యార్థులకు లాభం కానీ, వైద్య సంబంధమైన సహాయ బృందాలకి ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, న్యాయవాదులకి శుభయోగాలు పొందడం. ఏమంటే ఈ మే నెలలో న్యాయవాదులకి సెలవు ఉంటుందండి అంటే అన్నిటికీ సెలవు ఉండదండి. ఇవాళ రేపు రాజకీయ కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి తప్పకుండా కోర్టులు తప్పకుండా పనిచేస్తాయి. బట్ ఇంపార్టెంట్ వాటిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది కనుక అటువంటి న్యాయవాదులకు కూడా శుభయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. అలాగే హోటల్ వ్యాపారం చేసేవారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో విదేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి స్థాయి కనపడుతోంది. అలాగే విదేశాల్లో కూడా నూతన వ్యాపార ఆవిష్కరణ జరిగేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, అలాగే ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలత పొందుకునే అవకాశం. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా శుభయోగాల పరంపర తప్పకుండా. మీ మాట తీరే ఈ మాసంలో మీకు అనుకూలవంతమైనటువంటి ఉన్నత స్థాయిని, గౌరవాన్ని, కీర్తిని, ప్రతిష్టని ఇనుమడింపజేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రోగనాశనం, ఒకవేళ శస్త్రచికిత్స ఏదైనా ఉన్నా 4 వారాలు ఏ వారంలో అయినా సరే మంగళవారం రోజున, అంటే ఈ 30 రోజులలో మీరు తప్పకుండా మంగళవారం రోజున కనుక శస్త్రచికిత్స చేసుకోగలిగితే మీకు చాలా లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు.
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా లాభవంతంగా ఉండబోతున్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇక చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు పొందుకునే శుభయోగం. రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థితి, అంటే తప్పకుండా మీరు ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు మీ యొక్క రాజకీయ అధిపతి మీకు మంచి అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. ఎన్నికల్లో చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు కూడా పొందడానికి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి మమేకమయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత సానుకూలత. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బకాయిలు, అన్ని శాలరీసు తప్పకుండా మీ చేతిలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఎక్కడండి నోటిఫికేషన్ ఉంది కదా, ఎన్నికల నియమావళి ఉంది, మరి దాని గురించి ప్రమోషన్లు ఎలా వస్తాయి? స్వతహాగా రెగ్యులర్గా రాసిన ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో చేసేటువంటి వ్యక్తులకి ప్రభుత్వం చేసేటువంటి రాజకీయం గురించి ఏమవసరం ఉంటుంది? కాబట్టి వారు కూడా తప్పకుండా అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వారికి కూడా తప్పకుండా మీకు రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది. అలాగే ఈ మాసం మొత్తం కూడా ఏదన్నా ఒక శుభకార్యం జరగడం కానీ, శుభ విదేశీయాన ప్రయత్నం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిరత్వం, గ్రీన్ కార్డ్, పిఆర్, హెచ్1బి వీసా లాంటివి పొందుకోగలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఇక ఈ మాసం ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి ఆనందము, ఐశ్వర్యము, సుఖ సంపదలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.